Hello guys, welcome to our channel Power of Movie Lover and this is Venky. యూత్ స్టార్ నితిన్ తమ్ముడు మూవీ డే 1 బాక్స్ ఆఫీస్ రన్ ని కంప్లీట్ చేసుకోగా ఫస్ట్ షో పడే టైంకే యూఎస్ నుంచి డిజాస్టర్ టాక్ తెచ్చుకోవడంతో ఆ ఎఫెక్ట్ డే 1 క్లియర్ గా కనిపించింది. ఇక మార్నింగ్ షోస్ కే ఇండియాలో కూడా టాక్ దారుణంగా రాగా 4 days కంప్లీట్ అయ్యేసరికి రాబిన్ హుడ్ బెటర్ దాన్ తమ్ముడు అనే టాక్ తెచ్చుకోవడంతో ఓవరాల్ గా డిజాస్టర్ టాక్ ని సొంతం చేసుకుంది ఈ ఫిల్మ్. దాంతో ఓపెనింగ్స్ కూడా నితిన్ ప్రీవియస్ సినిమాలతో పోల్చితే చాలా అంటే చాలా తక్కువగా వచ్చాయి. అసలు 75 కోట్ల బడ్జెట్ తో తీసిన ఫిల్మ్, దిల్ రాజు లాంటి టాప్ ప్రొడ్యూసర్ నమ్మి తీసిన కథ, తెలుగు నుంచి సోలో రిలీజ్, లయ లాంటి తెలుగు హీరోయిన్ రీఎంట్రీ ఇచ్చిన ఫిల్మ్, అజనీష్ లోక్నాథ్ మ్యూజిక్, ఇన్ని స్పెషాలిటీస్ ఉన్నా కూడా సినిమా వస్తున్నట్టు చాలా మందికి తెలియదు. బట్ ఇప్పటికీ నితిన్ సినిమా వస్తుందంటే థియేటర్స్ కి కదిలే జనాలు ఉన్నారు కాబట్టి మాచర్ల నియోజకవర్గం ఎక్స్ట్రాడినరీ మ్యాన్ అండ్ రాబిన్ హుడ్ వంటి సినిమాలు డిజాస్టర్స్ అయినా ఓపెనింగ్స్ వచ్చాయి. ఆ డిజాస్టర్ తర్వాత వచ్చిన తమ్ముడు లాంటి సినిమా కూడా డిజాస్టర్ టాక్ తెచ్చుకున్న ఓపెనింగ్స్ అయితే కనిపించాయి. బట్ తన కెరీర్ లో టాప్ ఓపెనర్ అయిన భీష్మ డే 1 నైజంలో ఎంత షేర్ అయితే పెట్టిందో తమ్ముడు మూవీ వరల్డ్ వైడ్ గా కూడా మార్కెట్ని అందుకోలేకపోయింది. ఇక ఓవర్సీస్ లో కూడా నితిన్ మార్కెట్ బాగా డౌన్ అవగా అప్కమింగ్ సినిమాలను స్టార్ట్ కాలేదు కాబట్టి ఇప్పటికైనా అలర్ట్ అయ్యి సినిమాలు తీస్తే కంబ్యాక్ ఇచ్చే ఛాన్సెస్ అయితే ఉంటాయి. సో లేట్ చేయకుండా తమ్ముడు డే 1 వరల్డ్ వైడ్ గా ఎంత కలెక్ట్ చేసిందో, ఇంకా ఎంత కలెక్ట్ చేస్తే హిట్ అవుతుందో ఈ వీడియోలో మాట్లాడుకుందాం. అంతకంటే ముందు ఒక చిన్న రిక్వెస్ట్, మన ఛానల్ ని కొత్తగా ఎవరైనా విజిట్ చేస్తుంటే ఒకసారి ఛానల్లోని కంటెంట్ చూసి నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకుని మాకు సపోర్ట్ చేయండి అండ్ వీడియోని లైక్ చేసి మన ఇన్స్టా పేజ్ ని ఫాలో అవడం మాత్రం మర్చిపోతూ. ముందుగా నైజం విషయానికి వస్తే అడ్వాన్స్ బుకింగ్స్ లో పెద్దగా జోరు కనిపించకపోయినా ఆఫ్లైన్ లో టికెట్స్ కాస్త బెటర్ గానే తగ్గడంతో డే 1 90 లక్షల వరకు గ్రాస్ అయితే కలెక్ట్ చేసింది. షేర్ 43 లక్షల రేంజ్ లో ఉంది. నైజంలో బిజినెస్ 8.5 కోట్ల రేంజ్ లో ఉండడంతో మరో 8 కోట్ల 7 లక్షల వరకు షేర్ కలెక్ట్ చేస్తే ఇక్కడ బ్రేక్ ఈవెన్ గా చెప్పొచ్చు. నైజంలో నితిన్ కి టాప్ నంబర్స్ పెట్టిన సినిమాలు ఉన్నాయి. ఫుల్ రన్ లో ఇండస్ట్రీ రికార్డులని షేక్ చేసిన సినిమాలు ఉన్నాయి. బట్ ఈ రోజు డే 1 50 లక్షల షేర్ ని దాటలేకపోవడం విచిత్రం. ఇక సీడెడ్ విషయానికి వస్తే ఇక్కడ షేర్ 15 లక్షల రేంజ్ లో ఉండగా ఇక్కడ జరిగిన 3 కోట్ల బిజినెస్ కి గాను మరో 2 కోట్ల 85 లక్షల షేర్ ని కలెక్ట్ చేస్తే సేఫ్ అవుతారు. ఇక ఆంధ్రలో చాలా చోట్ల నైజం డిస్ట్రిక్ట్స్ కంటే బెటర్ గా పర్ఫార్మ్ చేసిన ఈస్ట్ వంటి చోట్ల 10 లక్షలు మాత్రమే కలెక్ట్ చేస్తూ షాక్ ఇచ్చింది. దాంతో ఓవరాల్ గా డిజాస్టర్ కలెక్షన్స్ ని అందుకుంది ఈ ఫిల్మ్. అలా ఆంధ్రలో షేర్ డే 1 56 లక్షల రేంజ్ లో ఉండగా తెలుగు స్టేట్స్ లో డే 1 కలెక్ట్ చేసిన టోటల్ షేర్ 1,15 లక్షల రేంజ్ లో ఉంది. గ్రాస్ 2 కోట్లు దాటింది. ఇక కర్ణాటకలో 20 లక్షల గ్రాస్ తో ఓపెన్ అవగా ఓవర్సీస్ లో చాలా దారుణంగా పర్ఫార్మ్ చేసింది. అసలు అడ్వాన్స్ సేల్ లో కెనడాలో 1 టికెట్ మాత్రమే సోల్డ్ అవడం అనేది షాకింగ్ థింగ్. అలా ఇండియాలో 2.25 కోట్ల గ్రాస్ కలెక్ట్ చేసిన ఈ ఫిల్మ్ ఓవర్సీస్ లో మరో 75 లక్షల వరకు గ్రాస్ కలెక్ట్ చేయడంతో కర్ణాటక రెస్ట్ ఆఫ్ ఇండియా షేర్ 48 లక్షల రేంజ్ లో ఉంది. ఇక కర్ణాటక రెస్ట్ ఆఫ్ ఇండియా ఓవర్సీస్ మొత్తం మీద బిజినెస్ 4 కోట్ల రేంజ్ లో ఉండడంతో మరో 3 కోట్ల 52 లక్షలు కలెక్ట్ చేస్తే ఇక్కడ బ్రేక్ ఈవెన్ గా చెప్పొచ్చు. అలా తమ్ముడు మూవీ డే 1 టోటల్ వరల్డ్ వైడ్ గా కలెక్ట్ చేసిన గ్రాస్ 3 కోట్ల రేంజ్ లో ఉండగా షేర్ 1.6 కోట్లు దాటింది. ఈ మూవీ వరల్డ్ వైడ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ 25 కోట్లు కావడంతో మరో 23.4 కోట్ల షేర్ ని కలెక్ట్ చేస్తే మూవీని హిట్ గా చెప్పొచ్చు. చూడాలి మరి ఈ రోజు నుంచి ఎలా పర్ఫార్మ్ చేస్తుందో. మీరేమనుకుంటున్నారో కామెంట్ చేయండి. సో గైస్ దట్ ద వీడియో. ఇది తమ్ముడు డే 1 టోటల్ వరల్డ్ వైడ్ బాక్స్ ఆఫీస్ రిపోర్ట్. ఈ మూవీ ఫుల్ రన్ లో ఎంతవరకు వెళ్తుంది అనుకుంటున్నారో కామెంట్ చేసి వీడియో నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ ఫైల్ మెంబర్స్ కి షేర్ చేయండి. మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు సైనింగ్ ఆఫ్. పవర్ ఆఫ్ మూవీ లవర్. థ్యాంక్ యూ.